సరే, ఎవరు తప్పు ఎవరు రైటు అనేది ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు కాబట్టి దాని గురించి మనం ఇప్పుడు వెళ్ళి లోతుకి వెళ్ళి చర్చించాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆల్రెడీ చేయాల్సిన పని చేశారు, ఇవ్వాల్సిన డెసిషన్ ఇచ్చేశారు. 2024లో పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక సినిమా స్టార్ అని అనకూడదు, సినిమా యాక్టర్ని, హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్. ఎందుకంటే ఆయన సినిమా స్టార్డమ్ని వాడుకొని పొలిటీషియన్గా వచ్చినటువంటి ఒక వ్యక్తికి కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ కూడా తోడవటంతో వారిని కూడా వారి ప్రభుత్వంలో చేర్చుకొని 164 సీట్లతోటి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. వీళ్ళిద్దరూ కూడా పదవిలోకి రాకముందు చెప్పినటువంటి కొన్ని వందల వాగ్దానాలు పదవిలోకి వచ్చిన తర్వాత మాయమైపోయి. మీరు గత నెల 2 నెలల నుంచి చూస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కనీసంగా రాష్ట్రంలో జరుగుతున్న అంశాల పట్ల స్పందించటం లేదు. అవినీతి సామ్రాజ్యానికి ఒక మహా చక్రవర్తిలాగా రూపాంతరం చెందుతున్నటువంటి నారా లోకేష్, ఆయన రూపాంతరం చెందటానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు వాళ్ళ యొక్క ఎజెండాని మోస్తూ ఈయనకి రావాల్సిన షేర్లు కూడా ఈయనకి రోజుకో 5 కోట్లు, అదేదో ఈ మధ్య పెరిగిందని విన్నా, కొంత 5 నుంచి 10 కోట్లకు వెళ్ళిందని విన్నా. అంటే 300 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ పవన్ కళ్యాణ్ ప్రభుత్వం నుంచి తీసుకుంటూ ప్రశ్నించకుండా మాట్లాడకుండా, ఇదంతా దేనికి అంటే మాట్లాడకుండా ఉండటానికి. నాకు తెలిసి పొలిటీషియన్స్లో చాలా అదృష్టవంతమైన పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అదృష్టవంతులండి అంటే ప్రశ్నించడానికి ఎవరైనా డబ్బులు తీసుకుంటారేమో పొలిటీషియన్గా, కానీ ఈయన అదృష్టం ఏంటి అంటే ప్రశ్నించకుండా ఉండటానికి, ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉండటానికి కూడా డబ్బులు తీసుకునేటువంటి ఏకైక పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఇలాంటి వ్యక్తులందరూ కూడా కలిసి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మ్యాండేట్ని, రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఏమన్నారు ఇంతకుముందు, కేసులు ఎలా క్లోజ్ చేసుకుంటావా, ఎట్లా క్లోజ్ చేసుకుంటావు కేసులు, ప్రాసెస్ ప్రకారం కేసులు క్లోజ్ అవ్వాలి కదా అని గత ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తుంది ఏంటి సార్? అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తుంది ఏంటి? అధికారాన్ని ఉపయోగించుకొని మీరు చేస్తుంది ఏంటి? 164 సీట్లు ప్రజలు ఇచ్చిన అధికారం మీ కేసులు క్లోజ్ చేసుకోమనా? రాష్ట్ర వ్యవస్థల్లో కోర్టుల్ని, పోలీస్ వ్యవస్థని మీ జాగీరు సంస్థల్లాగా వాడుకోమనా? నేను అడుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఈ దేశంలో అత్యంత సీనియర్ పొలిటీషియన్, 14 సంవత్సరాలు ఒక సీనియర్ పొలిటీషియన్గా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఈరోజు మీ కేసుల్ని ఇష్టం వచ్చినట్టు క్లోజ్ చేసుకుంటా, ఈరోజు వ్యవస్థల మొత్తాన్ని మీ బానిసల్లాగా వాడుకుంటూ రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? దీనికి మీరు ఖచ్చితంగా స్పష్టంగా సూటిగా సమాధానాలు చెప్పాలి. ఏదైనా ఒక కేసులకు సంబంధించి చర్చ జరుగుతుంది అంటే దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మీరు కూడా బీజేపీ లాగా మతానికి అడ్డం పెడతారు. ఈరోజు రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగకుండా, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ మీద డిస్కషన్ జరగకుండా, ఈరోజు రాష్ట్రంలో వ్యవస్థల మీద డిస్కషన్ జరగకుండా, ఈరోజు రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద డిస్కషన్ జరగకుండా, ఈరోజు రాష్ట్రంలో కంపెనీలు వచ్చే విధానం మీద డిస్కషన్ జరగకుండా, ఈరోజు రాష్ట్రంలో సూపర్ 6 అమలు గురించి డిస్కషన్ జరగకుండా మీరేం చేశారు? రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ మీడియా అటెన్షన్ చేయకుండా ఒక లడ్డు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేసేసి కొట్టుకు సావండి అనేసి గాప్చూప్గా కూర్చొని ఉన్నారు. ఎట్లా ఇది? మెట్లు గడిగిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? సనాతన ధర్మకారి పవన్ కళ్యాణ్ ఎక్కడ? అన్న అపాలజెటిక్ సనాతని ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ హీ? కనపడుట లేదు.
ఒక పెద్ద బోర్డు వేశారు. ఎక్కడ కనపడతారయ్యా అంటే కనపడితే ఫ్లైట్లో కనపడతాడు, లేకపోతే గెస్ట్ హౌస్లో కనపడతాడు. కనపడితే మాదాపూర్లో కనపడతారు, లేకపోతే ఏపీ సెక్రటేరియట్ ఛాంబర్లో తలుపులు వేసుకొని కనపడతారు. ఎక్కడుంది ప్రజా పరిపాలన మీకు? ఎక్కడున్నారు ప్రజల్లో మీరు? నిన్న జరిగింది చిత్తూరు జిల్లాలో పాప మరణం, చిన్న పాప. ఏమైంది? ఎందుకు ఆ పాపని పరామర్శించలేదు? ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు? నేను ఇంకొక విషయం చెప్పిన తర్వాత మెయిన్ సబ్జెక్ట్లోకి వస్తా. ఈ రాష్ట్రంలో ఒక కొత్త పరిపాలన స్టార్ట్ అయింది. ఇంతకుముందు అంటే ఎంత తెలివిగా ఉంటారు అంటే నాయకులు, రాజకీయ నాయకులు, పోలీసులు. ఇంతకుముందు పాపం పిచ్చి పోలీసులు తెలియక ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరైనా ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు ఆ అమ్మాయిని రేప్ చేసినప్పుడు, లేకపోతే హైదరాబాద్లో చూసాం కదా సజ్జనార్, ఎవరో ఒక పాపని దిశ అనే దేవి అనే పాప, రెడ్డి అనే ఒక పాపని మర్డర్ చేసినప్పుడు ఆ నలుగురిని తీసుకుని వెళ్ళి ఎన్కౌంటర్ చేసే ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా అక్కడ సజ్జనార్ గారు స్పెషలిస్ట్గా ఆయన సోషల్ మీడియా నిండా ప్రఖ్యాతి పొంది దాని మీద పాప సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కేసులు ఎదుర్కొని ఎన్కౌంటర్లు చేసి, సహజంగా పోలీసులకి ఈ ఎన్కౌంటర్ అనేటువంటి ఒక పదం ప్రజలకు కూడా సహజంగానే తెలిసిపోతుంది. మీడియా సోదర మిత్రులకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎన్కౌంటర్ అనగానే పోలీసులు ఇంటెన్షనల్గా కావాలని నిందితుడిని చంపేశాడు అని. అది సహజంగా తెలిసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, చదివిన పోలీసులకి కాస్త ఏదో చట్టం న్యాయం అంటే అసలు నమ్మకం లేని పోలీసులు వ్యవస్థలో ప్రజల కోసం, ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు సోషల్ మీడియాలో పొగడ్తల కోసం చేసే పిచ్చి పని అది ఎన్కౌంటర్ అనే పని. తర్వాత వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. అది కానీ ఐపీఎస్ చదవకుండానే, పోలీస్ వృత్తిలోకి రాకుండానే ఒక టీచర్గా పనిచేసినటువంటి ఒక హోమ్ మినిస్టర్ గారికి ఒక బిరుదు ఇవ్వాలండి ఈ రోజున. ఏంటి ఆ బిరుదు అంటే వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో స్పెషలిస్ట్ లేదంటే వాటర్ ఎన్కౌంటర్లు ఎక్కువైపోతున్నాయి. ఐ కెన్ సే దట్ ఇట్ ఇస్ ఎ వాటర్ ఎన్కౌంటర్. దానికి స్పెషలిస్టు కర్త కర్మ క్రియ వంగల్పూడి అనిత గారు, వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎవరన్నా ఒక పాపని, ఎవరో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని ఒక చిన్న ఫోటో వచ్చింది, సాయంత్రానికి చెరువులో పడి చచ్చిపోయాడు. సుబ్బారావు అనేటువంటి ఒక ఆయన తునిలో, మీ అందరికీ తెలుసు. దాన్ని ఏమంటారు? వాటర్ ఎన్కౌంటర్. నెంబర్ 2, నిన్న జరిగింది అబ్బాయి కూడా ప్రమాదవశాత్తు మరి ఏందో నాకు అర్థం కావటం లేదు, నిందితులుగా అయిన వాళ్ళందరూ వాటర్లోనే పడి చనిపోతున్నారు. ఐ కెన్ సే ఇట్ ఈస్ అ వాటర్ ఎన్కౌంటర్. అనిత గారు అనుకుంటున్నారు పాపం, మీడియా ముందుకు వచ్చి ఆవిడకి ఇంకొక బిరుదు కూడా ఇవ్వాలి. వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్తో పాటుగా CEO ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ అనే బిరుదు కూడా ఇవ్వాలి. ఏమ్మా అనిత గారు, తెలుగుదేశం పార్టీ అధికారిక మీడియాలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కూర్చొని వెనకాల తెలుగుదేశం పార్టీ జెండాను పెట్టుకొని ఒక హోమ్ మినిస్టర్ 5.5 కోట్ల మంది ప్రజలకి నేను లా అండ్ ఆర్డర్ అందిస్తానన్న హోమ్ మినిస్టర్ 5.5 కోట్ల మందికి ఇంక్లూడింగ్ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైసీపీ కార్యకర్తకు కూడా మీరే హోమ్ మినిస్టర్. ఆ మాట గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈరోజు అధికారం వచ్చింది కానీ ఎగిరెగిరి పడుతున్నారు. ఒకరోజు అధికారం పోద్ది. అధికారం పోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా మేడం? శంకరగిరి మాన్యాలు ఓచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలి. ఈరోజు మీకు అధికారం ఉంది కదా అని వాటర్ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అధికారం అట్లా మారింది, ఏమైందో చెప్తా. అధికారం అట్లా మారగానే సుబ్బారావు గారి కూతురు వస్తుంది. ఏమని వస్తుంది? సుబ్బారావు గారు తునిలో మీరు పాపం దూకి చనిపోయినాడు అన్నారు కదా. నేను ఈ వాటర్ ఎన్కౌంటర్లు చేసే బ్లడీ పోలీస్ ఆఫీసర్లు కూడా నేను చెప్తున్నా. మీరు అనుకుంటున్నారు మా డీజీపీ గారు చెప్పారు కాబట్టి మేము ఎన్కౌంటర్ చేసాం, తోసాం, మా హోమ్ మినిస్టర్ గారు చెప్పింది కాబట్టి తోసాం. ఎక్కడికి పోదునైనా కాలం గిర్రని తిరిగి వస్తుంది. 3 సంవత్సరాలు ఆగండి, కంగారు ఏం లేదు. వాటర్ ఎన్కౌంటర్ల మీద ఎవడెవడు జైలుకి వెళ్ళాడో నేను ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా చెప్తున్నా. ది బ్లడీ IPS ఆఫీసర్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పర్టికులర్ క్రైమ్స్.